హలో ఫ్రెండ్స్, అల్లు అర్జున్ పుష్ప 2 ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫాస్టెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. నిన్న 6th డే హిందీ మార్కెట్లో నెట్ కలెక్షన్ ఎంత రాబట్టింది, రెండు తెలుగు రాష్ట్రాల్లో 6th డే నిన్న ట్యూస్డే రోజు షేర్ ఎంత రాబట్టింది, వరల్డ్ వైడ్గా షేర్ ఎంత, గ్రాస్ ఎంత, మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఎంత దగ్గర వచ్చింది, ఎక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఈ రోజు 7th డే ఇండియన్ సినిమా బాహుబలి రికార్డ్నే బ్రేక్ చేయబోతుంది పుష్ప 2. అలాంటి అరుదైన రికార్డు పుష్ప సొంతం అవ్వబోతుంది. ఈరోజు వాటి గురించి మాట్లాడదాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. పుష్ప ప్రభంజనం అనేది హిందీ మార్కెట్లో ఎక్కడ తగ్గట్లేదు. నిజంగా పుష్ప హిందీలో వాళ్ళకి ఎంత గొప్పగా నచ్చిందో కానీ హిందీలో మాత్రం పుష్పను నెత్తినెత్తుకున్నారు. ఇప్పటికీ థియేటర్ దగ్గర జుకేగానే అని సౌండ్ మాత్రం మోగుతూనే ఉంది. యూత్ మాత్రం రిపీట్గా చూస్తున్నారు. మండే రోజు 48 కోట్ల దాకా నెట్ కలెక్షన్ సాధిస్తే ట్యూస్డే రోజు కొంతవరకు తగ్గినా కానీ 36 కోట్ల నెట్ కలెక్షన్స్ నిన్న సాధించింది. హిందీలో స్ట్రాంగ్ లాంగ్ రన్ చాలా దూరం ఉండబోతుంది అనే కలెక్షన్స్ అయితే వర్కింగ్ డేలో కూడా నమోదవుతున్నాయి. నిన్న 36 కోట్ల నెట్ కలెక్షన్ 6 రోజులకు గాను 375 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. హిందీలో బిగ్గెస్ట్ రికార్డు, ఫాస్టెస్ట్ రికార్డు పుష్ప సొంతమైంది. షేర్ పరంగా 182 కోట్ల షేర్ సాధించింది. హిందీలో జస్ట్ ఇంకా 18 కోట్ల షేర్ వస్తే 200 కోట్ల టార్గెట్ హిందీలో బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే. ఈ వీకెండ్ కూడా బ్రేక్ ఈవెన్ కాబోతుంది. 18 కోట్ల షేర్ మాత్రమే హిందీలో రావాలి బ్రేక్ ఈవెన్ కు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న 6th డే ట్యూస్డే రోజు అయితే 7,60,00,000 షేర్ రాబట్టింది. బెస్ట్ కలెక్షన్నే. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్దిగా డ్రాప్ అవుతున్నా కానీ కలెక్షన్స్ మాత్రం స్టడీ కలెక్షన్సే రాబట్టింది. నైజాంలో మాత్రం 70 కోట్ల షేర్ మార్కు కంప్లీట్ చేసుకున్నది. నైజాంలో పుష్ప సాలిడ్ కలెక్షన్స్. టికెట్ రేట్లు తగ్గిన తర్వాత కలెక్షన్స్ కూడా డ్రాప్ అయినాయి. సినిమా వర్కింగ్ డేలో కూడా డ్రాప్ అయినా కానీ బిగినింగ్ 4 days మాత్రం లాంగ్ వీకెండ్ ఉండడంతో నైజాంలో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ భారీ కలెక్షన్స్ ఇంపాక్ట్ అనేది కానొచ్చింది. 70 కోట్ల షేర్ మార్కు. ఇంకా టోటల్ ఆంధ్ర మొత్తం మీద 64 కోట్ల షేర్ రాబట్టింది. ఆంధ్రలో కూడా బ్రేక్ ఈవెన్ కు కష్టపడాలి. సీడెడ్ ప్రాంతంలో చాలా వరకు అయితే హెవీగా డ్రాప్ అయినాయి. జస్ట్ 1 కోటి లోపే షేర్ నమోదవుతుంది. జస్ట్ 24,90,00,000 షేర్ మాత్రమే నమోదైంది. సీడెడ్ లో బ్రేక్ ఈవెన్ కు కష్టపడాలి. రోజు రోజు కలెక్షన్స్ డ్రాప్ అవుతూనే ఉన్నాయి. 1 కోటి లోపే సీడెడ్ లో మాత్రం షేర్ వసూలు చేస్తుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు 160 కోట్ల షేర్ రాబట్టింది. జస్ట్ 6 రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ కలెక్షన్స్ 235 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కష్టపడాలి మూవీ. నైజాంలో మాత్రం ఇంకా 30 కోట్ల షేర్ రాబట్టాలి. ఇక కర్ణాటక బ్రేక్ ఈవెన్ అయిపోయింది. 36 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటకలో ఫస్ట్ వీకెండ్ లో మాత్రం దుమారం లేపింది. తమిళనాడు మొత్తం మీద 24,50,00,000 షేర్ రాబట్టింది. కేరళ మొత్తం మీద 6,80,00,000 షేర్ రాబట్టింది. హిందీలో మాత్రం దుమారం లేచిపోయింది. ఒక రేంజ్ లో హిందీలో మోత మోగించింది. హిందీలో టోటల్ 182 కోట్ల షేర్, 490 కోట్ల గ్రాస్. నెట్ పరంగా చూసుకుంటే 375 కోట్ల నెట్ కలెక్షన్. హిందీలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల కంటే హిందీలో మాత్రం పుష్ప ప్రభంజనం అనేది సాలిడ్ రన్ అవుతూనే ఉంది. ఇంకా ఓవర్సీస్ మొత్తం మీద 88 కోట్ల షేర్ రాబట్టింది. ఓవర్సీస్ మొత్తం మీద సాలిడ్ కలెక్షన్స్ అనేది నమోదవుతూనే ఉంది. 7th డే ఈ రోజు కలెక్షన్స్ తో పుష్ప మూవీ మైలురాయి రికార్డు క్రియేట్ చేయబోతుంది. హిందీ మార్కెట్ లో 500 కోట్ల గ్రాస్ కంప్లీట్ చేయబోతుంది. షేర్ పరంగా చూసుకుంటే టోటల్ వరల్డ్ వైడ్ గా 500 షేర్ కంప్లీట్ చేయబోతుంది. అరుదైన రికార్డు 7వ రోజు ఈ రోజు ఆఫ్టర్నూన్ వరకే 1000 కోట్ల గ్రాస్ కంప్లీట్ చేసుకున్న బిగ్గెస్ట్ ఇండియన్ మూవీగా నిలవబోతుంది. బాహుబలి మూవీ వరల్డ్ వైడ్ గా 10 days లో 1000 కోట్ల మార్క్ టచ్ చేస్తే, RRR మూవీ 12 రోజులకు గాను టచ్ చేస్తే, కల్కి మూవీ 15 రోజులకు గాను 1000 కోట్ల మార్క్ అందుకుంటే, పుష్ప 2 7 రోజులకు గానే 1000 కోట్ల మార్క్ అందుకొని ఫాస్టెస్ట్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే 1000 కోట్ల గ్రాస్ కంప్లీట్ చేసుకున్న మూవీగా చరిత్రలో నిలిచిపోయింది. పఠాన్ కానీ జవాన్ కానీ అవి దాదాపు 15-16 days కు 1000 కోట్ల మార్క్ అందుకుంటే, జస్ట్ వితిన్ 7 days లోనే అందుకొని పుష్ప ప్రభంజనం అనేది అన్బిలీవబుల్, అన్స్టాపబుల్ బాక్స్ ఆఫీస్ మోత మోగుతూనే ఉంది. అరుదైన రికార్డ్ ఇండియన్ సినిమా. రాబోయే ఫ్యూచర్ లో ఈ రికార్డును జస్ట్ 6.5 days లోనే 1000 కోట్ల మార్క్ అందుకొని ఈ రికార్డును బ్రేక్ చేసే మూవీ ఏది ఉంది అనేది రాబోయే మూవీ. వెయిటింగ్.
రాబోయే బిగ్ పాన్ ఇండియా మూవీస్ కి అయితే పుష్ప 2 భారీ రికార్డు క్రియేట్ సెట్ చేసి పెట్టింది, భారీ టార్గెట్ సెట్ చేసి పెట్టింది. అల్లు అర్జున్ క్రేజ్ అనేది నార్త్ లో ఒక రేంజ్ లో ఊపేస్తుంది. గతంలో బాహుబలికి ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో ఆ రేంజ్ లో నార్త్ లో పుష్ప ప్రభంజనం అనేది మాస్ లో మాత్రం అంత గొప్పగా సాలిడ్ కలెక్షన్స్ నమోదవుతున్నాయి. రాబోయే వీకెండ్ సాటర్డే సండే సాలిడ్ హాలిడే ఉన్నాయి కాబట్టి హిందీలో మాత్రం దుమ్ము దుమారమే. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరం వెళ్తుంది అనేది వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్. 1000 కోట్ల గ్రాస్ పుష్ప అల్లు అర్జున్ కెరీర్ లోనే ఫస్ట్ సోలో మూవీగా రికార్డ్. థ్యాంక్